హలో అండి, అందరికీ వెల్కమ్ టు గుచ్చు స్పెషల్ డిషెస్. నోరు నుంచి ఆంధ్ర చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి తప్పకుండా ఈ పద్ధతిలో ఇలాగ చేయండి, మళ్ళీ ఇలాగే చేస్తారు. ముందుగా 1/2 kg చికెన్ని ఉప్పు అలాగే నిమ్మకాయ వేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇలాగ శుభ్రం చేసుకున్న చికెన్లో ఒక సగం నిమ్మ చెక్కని కట్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు లేకపోతే గంట పాటు మ్యారినేషన్ చేసుకోండి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 2 బిర్యానీ ఆకులను తుంచి వేసుకోండి, బాగుండిద్ది. అలాగే 1 జాజికాయ, 1 జాపత్రి, 2 ఇంచుల సైజ్ అంతా దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, అలాగే 4 లవంగాలు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. ఇలాగ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సోంపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలను మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను ఇలాగ దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలను దోరగా వేయించుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్లో నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీళ్ళు వేసుకోవద్దు. నీళ్ళు వేసుకోకుండా చికెన్ ముక్కలు మాత్రమే వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ 4-5 నిమిషాలలో ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకోండి. అలాగే అల్లం ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకొని 8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. అలాగే 12 నుంచి 15 దాకా పచ్చిమిర్చి, ఒక 1/2 కప్పు దాకా పుదీనా ఆకులు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఈ 5 నిమిషాలలో చికెన్ కొంచెం ఉడికి ఉండిద్ది కదా, దీనిని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ వేయండి. గ్రీన్ పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలపండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 7 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. 7-10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్, మనం పచ్చిమిర్చి వేసాం కదా అదే సరిపోతుంది. రెడ్ చిల్లీ ఆప్షనల్ మాత్రమే. రెడ్ చిల్లీ వేసేసి సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2-3 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ 10-12 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే చికెన్ మసాలా పొడి 1 టీ స్పూన్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయాలి. మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. పలావ్, బిర్యానీ, రైస్, చపాతీ దేనిలోకైనా అదిరిపోయిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.